నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. అక్కడ అవమానం ఇక్కడ ఆదరణ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే నెల్లూరు ఎంపీ తెలుగుదేశం పార్టీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తనకి వైసీపీలో అవమానం ఎదురైతే తెలుగుదేశం పార్టీలో మంచి ఆదరణ లభిస్తోంది అని చెప్పేసి అంటున్నట్టుగా నేను తమ్నెల్లో కూడా పెట్టాను. అంటే అసలు ఆయనకి వైసీపీలో ఎదురైన అవమానం ఏంటి, తెలుగుదేశం పార్టీలో ఎదురవుతున్న ఆదరణ ఏంటి అని చెప్పేసి మనం ఒకసారి మాట్లాడుకుందాం ఈ వీడియో ద్వారా. అయితే అసలు ముందు మనం ఒక్కసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టచ్ చేసి చూద్దాం. ఆయన పూర్వత్రాలు ఏంటి, ఆయన ఎలా రాజకీయాల్లోకి వచ్చారు అని చెప్పేసి ఒకసారి మాట్లాడుకుందాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచి బిజినెస్ మెన్. ఆయనకి అనేక వ్యాపారాలు ఉన్నాయి. మైనింగ్కి సంబంధించి కావచ్చు, గ్రానైట్కి సంబంధించి కావచ్చు, ఆయనకి రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. కానీ నిబద్ధతతోటి ఆయన వ్యాపారాలు చేస్తూ వచ్చారు. ఎక్కడ అవినీతికి పాల్పడింది లేదు. ఎక్కడ క్విడ్ ప్రోకో ద్వారానో మనీ లాండరింగ్ ద్వారానో డబ్బులు తెచ్చుకొని డబ్బులు అడ్డదారిలో పోగేసుకుని వ్యాపారాలు చేసిన వ్యక్తి అయితే కాదు. చాలా నిబద్ధతతోటి వ్యాపారాలు చేసి సక్రమంగా ఎదిగిన నాయకుడు. పైగా ఆయన ఇన్ని వ్యాపారాలు చేశారు కదా, కానీ ఆయనకి తృప్తి ఎక్కడ లభిస్తోంది అని అంటే సేవా కార్యక్రమాల్లో. అందుకనే వివిధ సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూనే ఉంటారు. అంటే స్కూళ్ళు కట్టించడం కావచ్చు, లేకపోతే పేద విద్యార్థులకి విద్యని చెప్పించడం కావచ్చు, రోడ్లు వేయించడం కావచ్చు మారుమూల గ్రామాలకి, లేకపోతే దాహార్తిని తీర్చడం కోసం ఎండాకాలంలో మంచినీళ్ల ట్యాంకర్లతోటి కొన్ని గ్రామాలకి నీళ్లు ఇవ్వటం కావచ్చు. ఇలాంటివన్నీ అనేక సేవా కార్యక్రమాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తూ వచ్చేవాళ్ళు. ఈ సేవా కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకోవాలి. విపిఆర్ ఫౌండేషన్ పేరిట చేసే ఆయన సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుకోవాలంటే ఒక ఎపిసోడ్ మొత్తం చేయాల్సి ఉంటుంది. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈయన గురించి మాట్లాడుకుంటే ఈయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా గుర్తింపును తెచ్చాయి ఆయనకి. మరి రాజకీయ నాయకులు ఏం చేస్తారు, ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి ఆదరణ కలిగిన వాళ్ళని వాళ్ళ పార్టీలోకి తీసుకోవాలని చెప్పేసి చూస్తారు జనరల్గా. అందుకనే జగన్మోహన్ రెడ్డి కన్ను విపిఆర్ మీద పడింది. మరి విపిఆర్ని వైసీపీలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఆయన స్నేహితులతోటో లేకపోతే ఆయన సన్నిహితులతోటో ఆయన్ని వైసీపీలో జాయిన్ అవ్వమని చెప్పించాలి. అందుకని విజయసాయిరెడ్డిని అస్త్రంగా వాడారు జగన్మోహన్ రెడ్డి. విజయసాయిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చాలా స్నేహితుడు, సన్నిహితుడు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. సో కాబట్టి విజయసాయిరెడ్డిని పంపించి దోతగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వైసీపీలో జాయిన్ చేయించుకోగలిగారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ సేవా కార్యక్రమాలు చేస్తే మరి ప్రజల్లో మంచి ఆదరణ ఉంటుంది కదా. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంత ఆదరణ కలిగిన వ్యక్తి వైసీపీలోకి వెళ్ళారంటే ఈ సేవా కార్యక్రమాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళంతా కూడా ఏమనుకుంటారు, ఖచ్చితంగా వాళ్ళు వైసీపీ వైపే జర్నీ చేయాలనుకుంటారు. సో అదే జరిగింది 2019 ఎన్నికల్లో. వైసీపీకి ఒక మేకపాటి రాజమోహన్ రెడ్డి వల్ల, లేకపోతే ఆనం ఫ్యామిలీ వల్ల, లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వల్ల ఎంతటి మైలేజ్ అయితే లభించిందో నెల్లూరు జిల్లాలో, సో దానికి సమాంతరంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వైసీపీలోకి తీసుకోవటం వల్ల అంతే మైలేజ్ లభించింది. సో రాజకీయంగా వైసీపీ తెలుగుదేశం పార్టీని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడింది ఈ మైలేజ్ అంతా కూడా అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద వైసీపీ 151 సీట్లతోటి గెలిచి అధికారాన్ని చేపట్టిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. సో అయితే కొన్నాళ్ళు బాగానే నడిచింది, కానీ ఎందుకో తెలియదు జగన్మోహన్ రెడ్డికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మధ్యలో గ్యాప్ పెరగటం మొదలైంది. అది ఎందుకు అని చెప్పి మనం నిశితంగా పరిశీలిస్తే విజయసాయిరెడ్డి వల్లే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. విజయసాయిరెడ్డికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచి ఫ్రెండ్. జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి గ్యాప్ పెరిగింది, తేడాలు వచ్చాయి, ఇద్దరికి కూడా సఖ్యత చెడింది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి, విజయసాయిరెడ్డిని మాత్రమే దూరం పెట్టాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా దూరం పెట్టారు, ఎందుకంటే విజయసాయిరెడ్డి ఫ్రెండ్ కాబట్టి. సో ఈ క్రమంలోనే 2023-24 మధ్యలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని రాజకీయంగా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే బరిలోకి దించాలనుకున్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ని అడిగారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇస్తాను అని చెప్పట్లేదు, ఇవ్వను అని చెప్పట్లేదు. మరి ఆ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ ఏమైనా అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చి ఆయన్నే కంటెస్ట్ చేయించారా, ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, నెల్లూరు సిటీ నుంచే పోటీ చేశారు 2019 ఎన్నికల్లో. మరి 2024 ఎన్నికల్లో కూడా ఆయనకే ఇచ్చారంటే ఆయనకి వల్ల వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆయన్ని తీసుకెళ్ళి ఎక్కడో నరసరావుపేటలో ఎంపీగా పోటీ చేయించారు. అది కూడా బలమైన నాయకుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి శ్రీకృష్ణదేవరాయల మీద. లావు శ్రీకృష్ణదేవరాయలు 2019లో వైసీపీ నుంచే గెలిచారు, కానీ 24కు వచ్చేసరికి ఆయన తెలుగుదేశం పార్టీకి మారిపోయారు. ఆయన చాలా బలమైన నేతగా అక్కడ గుర్తింపు పొందారు. అలాంటి నేత మీద, స్థానిక నేత మీద వైసీపీకి సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ని తీసుకెళ్లి నెల్లూరు నుంచి తీసుకెళ్లి అక్కడ పడేశారు.
సో గతంలో నెల్లూరు నుంచి వెళ్ళి అక్కడ పోటీ చేసిన వాళ్ళు కూడా గెలిచారు కాబట్టి ఈయన కూడా గెలుస్తాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావించారు. కానీ వాళ్ళకి అనిల్ కుమార్ యాదవ్కి నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉందని చెప్పేసి ఆయన గ్రహించలేకపోయారు. సరే, అనిల్ కుమార్ యాదవ్ని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాడు కదా, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్యకి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనుకుంటే అది ఎక్కడా కూడా తేల్చి చెప్పడంలా. ఇవ్వను అని చెప్తే ఎక్కడైనా అకామిడేట్ చేయండి అని చెప్పేసి అడగొచ్చు. ఇస్తాను అంటే అక్కడ ప్రచారం చేసుకోవడానికో అక్కడ క్యాడర్ తోటి వాళ్ళు చొచ్చుకుపోవడానికో ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఏది చెప్పకపోయేసరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇది చాలా అవమానంగా అనిపించింది. సో ఆయన వెంటనే తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి సంప్రదింపులు చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయనకి రెడ్ కార్పెట్ వేసి మరీ పార్టీలోకి తీసుకున్నారు. నెల్లూరు టౌన్లోనే ఒక పెద్ద సమావేశం, ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానించారు, ఆయన మెళ్ళో కండువా వేసి. సో ఇది వైసీపీకి తీరని డ్యామేజ్ చేసింది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి బలమైన నాయకుడిని పోగొట్టుకుంది అంటే అది ఎంతటి దురదృష్టకరమైన అంశమో, రాజకీయంగా ఎంతటి డ్యామేజ్ చేసిందో వైసీపీకి మనం అర్థం చేసుకోవచ్చు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అంత బలమైన ఓటింగ్ రావడానికి కారణమైన నేతలంతా కూడా 2024కి వచ్చేసరికి టీడీపీకి వచ్చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీకి వచ్చేశారు. ఆ తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వచ్చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వచ్చేశారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అక్కడ ఆవిడ కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా నెల్లూరు ఎంపీగా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. ఆయన సొంత స్నేహితుడు విజయసాయిరెడ్డి మీదే మంచి మెజారిటీతోటి గెలిచి పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. భర్త పార్లమెంట్లోకి, భార్య అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఈ ప్రయాణం ఎలా సాగుతుందో ఏంటో అని చెప్పేసి అంతా అనుకున్నారు. కానీ చాలా మంచి ఆదరణ లభించింది అని చెప్పేసి మొన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అక్కడ అవమానం జరిగితే మాకు ఇక్కడ ఆదరణ దక్కింది అని చెప్పేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కూడా ఒక సమావేశంలో చెప్పుకున్నారు. ఎందుకంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టీటీడీ మెంబర్గాను అవకాశం ఇచ్చారు, పోలిట్ బ్యూరో మెంబర్గా కూడా మొన్న అవకాశం ఇచ్చారు. పోలిట్ బ్యూరో మెంబర్గా అవకాశం ఇవ్వటం అనేది చాలా నిజమైన మంచి గౌరవం అని కూడా చెప్పుకోవచ్చు. సో అలాంటి గౌరవం ఇక్కడ తెలుగుదేశం పార్టీలో దక్కింది. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పార్లమెంటు స్థానంలో ఏ అనుమతులు కావాలన్నా కానీ వెంటనే దక్కుతున్నాయి. అంటే డెవలప్మెంట్కి కూడా, పార్లమెంటు స్థానంలో డెవలప్మెంట్కి కూడా నిధులు కావాలన్నా కానీ, ఏమైనా అవసరం ఉన్న అనుమతులు కావాలన్నా కానీ వెంటనే పనులు అయిపోతున్నాయి. సో ఇది అసలు ఊహించని అంశం అనమాట. పైగా ఇంకొక నిజమైన ఆదరణకి అర్థం ఇచ్చే అంశం కూడా ఒకటి ఉంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కోవూరు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎంత దారుణంగా అవమానించారో, ఎన్ని రోత మాటలు మాట్లాడారో మనమంతా చూసాం. అయితే ఈ సమయంలో అలాంటి అవమానం ఎదురైన సమయంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి నారా భువనేశ్వర్ కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, వీళ్ళంతా బాసటగా నిలిచారు. ఆవిడికి అండగా నిలబడ్డారు. ఒక మానసికమైన ధైర్యాన్ని కల్పించేలాగా వాళ్ళ మాటలన్నీ కూడా, వాళ్ళు ఓదార్పుతో చెప్పిన మాటలన్నీ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఒక మానసిక ధైర్యాన్ని కలిగించాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కూడా ఒక మానసికమైన ధైర్యాన్ని కలిగించాయి. ఆయన భార్యని అన్నేసి మాటలంటే ఆయన ఎంత బాధపడి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ బాధ ఎలా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడికి తెలుసు కాబట్టి, ఎందుకంటే గౌరవమైన సభ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరిని అవమానించినప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత బాధపడ్డారో అది ఆయనకే తెలుసు. అలాంటి బాధ మరి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి బాధ కాదా? సో అందుకనే వాళ్ళంతా కూడా వాళ్ళకి అండగా బాసటగా నిలబడ్డారు. సో ఇదంతా కూడా ఆ ఫ్యామిలీ మర్చిపోలేకపోతుంది. సో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు, ఇక మమ్మల్ని పోలిట్ బ్యూరోలో కూడా తీసుకున్నారు, మాకు పార్టీలో కూడా మంచి సముచితమైన స్థానాన్ని కల్పించారు తెలుగుదేశం పార్టీ. సో కాబట్టి మేము కష్టపడి పనిచేస్తే ఎలా ఉంటుంది, మేము పార్టీ కోసం పనిచేస్తే ఎలా ఉంటుంది, మా నిబద్ధత ఎలా ఉంటుంది అని చెప్పేసి మేము భవిష్యత్తులో నిరూపించుకుంటాం, పార్టీ కోసం 100కి 200% ఎఫర్ట్స్ పెట్టి పనిచేస్తాం అని చెప్పేసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కావచ్చు లేదా ప్రభాకర్ రెడ్డి కావచ్చు ఇద్దరు కూడా చెప్పడం అనేది నిజంగా తెలుగుదేశం పార్టీకి ఇద్దరికి మధ్య, ఆ పార్టీకి ఆ వేమిరెడ్డి ఫ్యామిలీకి మధ్య ఉన్న బాండింగ్ని బయటకు చూపించింది. నిజంగా వాళ్ళు భావోద్వేగానికి గురై ఆ మాటలు చెప్పారే తప్ప ఏదో మంచి పదవి ఇచ్చారు కదా అని గొంతులో నుంచి వచ్చిన మాట కాదు, అది వాళ్ళ హృదయంలో నుంచి వచ్చిన మాటగా దాన్ని మనం తీసుకోవచ్చు. సో దీనంతా చూసిన తర్వాత ఇది ఆదరణ, అది అవమానం అని చెప్పేసి
చూసే వాళ్ళందరికీ కూడా అనిపించింది. అందుకే నేను టైటిల్లో కూడా అలా పెట్టాను. సో ఈ టైటిల్ మరి కాన్సెప్ట్కి యాప్టబుల్గా ఉందా లేదా అనే విషయాన్ని చెప్పండి. అలాగే వేమిరెడ్డి ఫ్యామిలీకి వైసీపీలో ఎదురైన అవమానం ఎలా ఉంది, అయితే వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చిన తర్వాత చేసిన అవమానాలు ఎలా ఉన్నాయి, టీడీపీ తరఫు నుంచి ఎదురవుతున్న ఆదరణ, టీడీపీ వాళ్ళని ఆదరిస్తున్న తీరు ఎలా ఉందనే విషయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.